విషయంలో కూడా వెనక్కి తగ్గాల్సి వచ్చింది. వాడు సేల్ డీల్ అడుగుతున్నాడు, వీళ్ళేమో ఇదని చెప్తున్నారు. ఆగింది. కాబట్టి మరి ఇది పోవాలంటే పేదోడికి కూడా అమ్ముకోను అంటే అప్పుడు ప్రాబ్లం లేదు కదా. మనకు అమ్ముకోవడానికి ఛాన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు అమ్ముకుంటే తప్పేంటి అన్నది. 2 ఏళ్ళు అంటే ఇప్పుడు జగన్ టైంలో ఇచ్చిన భూములన్నీ అమ్మేసుకుని డబ్బులు సంపాదించుకోవచ్చు. అంతే కదా, స్థలాలు ఇచ్చేసాడు జగన్, అవి అమ్ముకుని డబ్బులు సంపాదించుకోవచ్చు. జగన్ స్థలం ఇచ్చారని సంతోషించి ఓట్లు అటు రాలేదు, కానీ అవి అమ్మితే డబ్బులు వస్తాయి కదా, అప్పుడు రేపు వీళ్ళకి ఓట్లు వస్తాయి. జగన్ మంచికేనా? అది కూడా జగన్ మంచికి అవుదా, తెలుగుదేశం మంచికి. ఆయన స్థలం ఇచ్చాడు, కట్టుకోమని. జగన్ ఇచ్చిన స్థలం కదా మరి అప్పుడు. అవును, జనం అట్లా ఫీల్ అయితే ఓటేయాలి, వేయలేదు కదా. ఇప్పుడు జగన్ ఇచ్చిన స్థలం అమ్ముకుంటే కదా డబ్బులు వస్తాయి. బాబు ఇచ్చిన స్థలం. అవునండి, జగన్ స్థలం ఇచ్చాడు, వాళ్ళు దాంట్లో ఇల్లు కట్టుకోమన్నాడు, బాగుండమన్నాడు. అది నచ్చకే కదా జగన్ ఓటైంది. ఇప్పుడు అమ్ముకోవడం ద్వారా చంద్రబాబు నాయుడు డబ్బులు ఇచ్చినట్టు కదా వాళ్ళకి. ఇప్పుడు ఆ మొత్తం 9 లక్షలు 10 లక్షలు కట్టారు ఇల్లు, 20 లక్షల ఇల్లు, 20 లక్షల స్థలాలు. సెంటు పక్కా పల్లెటూరులో 2.5 లక్షలు ఉంది, పక్కా పల్లెటూరులో. బాపట్ల ఇట్లాంటి చోట్ల అయితే హైవే కానుకుని ఉంది. మధ్యన సూర్యలంక బీచ్కి వెళ్ళా నేను, ఆ వెళ్ళినట్టు